హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం యూపీఎస్సీ సీసాట్ ఎలా పాస్ అవ్వాలి అన్నది చూద్దాం. ప్రిలిమ్స్‌లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటది. పేపర్ 2 ఈస్ సీసాట్. మనం ఈ మధ్య ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే సీసాట్ ఈస్ బికమింగ్ టఫ్. సో, అసలు ఈ సీసాట్‌ని ఎట్లా మనం టాకిల్ చేయాలి? ఇంత టఫ్ క్వెషన్స్ వస్తున్నాయి గదా! వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? అసలు క్వెషన్ ప్యాటర్న్ ఎట్లుంటది? దాన్నంతా మనం డిస్కస్ చేద్దాం. మనకి పేపర్ 1లో 100 క్వెషన్స్ వస్తాయి. బట్ పేపర్ 2లో అంటే సీసాట్‌లో జస్ట్ 80 క్వెషన్స్ మాత్రమే వస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మాక్సిమం 67 మార్క్సే తెచ్చుకోవాలి. ఒక్క క్వెషన్ కరెక్ట్ పెడితే దానికి 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మనం పెట్టిన క్వెషన్ రాంగ్ అయితే 0.83 మార్క్స్ మైనస్ అయిపోతాయి. సో, నెగెటివ్ మార్కింగ్ అన్నది మనకి సీసాట్ పేపర్‌లో ఉంటది. దాన్ని మైండ్‌లో పెట్టుకొని మనం లిమిటెడ్ క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. లేకపోతే నెగెటివ్‌లో పడిపోతాం. సో, ఇది ఓవరాల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ కరెక్ట్ అండ్ ఇన్‌కరెక్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయో ఉంది. సో, మనం జస్ట్ ఒక 27-28 క్వెషన్స్ కరెక్ట్‌గా పెడితే మనం సీసాట్ క్వాలిఫై అవ్వచ్చు. కానీ 27-28 ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ అవ్వవు కాబట్టి మనం అరౌండ్ 45 పెట్టాలి. అప్పుడు మనం పాజిటివ్‌లో ఉంటాం ఒకవేళ నెగెటివ్ మార్క్స్ వచ్చినా సరే. సో, ముందుగా దీంట్లో ఏముంటదో చూద్దాం మనం. సీసాట్‌లో క్వాంట్ ఉంటది, రీజనింగ్ ఉంటది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటది. ఈక్వల్ వెయిటేజ్ క్వెషన్స్ ఒస్తాయి. అన్ క్వాంట్, రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లో సమానమైన క్వెషన్స్ ఒస్తాయన్నమాట. సో, ఇందులో రీజనింగ్ అన్నది కొంచెం ఈజీ ఉంటది. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత క్వాంట్. ఈ క్వాంట్ అనేది ఈ మధ్య చాలా టఫ్ అయిపోతుంది. ఆ క్వెషన్స్ మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. అదే రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే జస్ట్ ప్యాసేజ్ జూడాలి, క్వెషన్స్ అటెంప్ట్ జేయాలి. అది అప్పటిదప్పుడు టాస్క్. కానీ క్వాంట్‌కి మాత్రం మనం ప్రిపేర్ అవ్వాలి. క్వాంట్ అంటే మ్యాథ్స్. మ్యాథ్స్ క్వెషన్స్ ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్ ఉంటాయి అక్కడ. వాటి కింద క్వెషన్స్ ఒస్తాయి. అజంప్షన్ అని, క్రక్స్ అని వాటిని మనం అటెంప్ట్ చేయాలి. సో, స్ట్రాటజీ ఏంటి? ఈ సీసాట్ ఇంత టఫ్ అవుతుంది గాబట్టి ఎవరైతే 2026లో అటెంప్ట్ ఇస్తారో వాళ్ళు ఏం జేయాలి అంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఫ్రమ్ 2013-2025 ఈ క్వెషన్ పేపర్ సాల్వ్ చేస్తే మనకు ఐడియా వస్తది అసలు క్వెషన్స్ ఎలా అడుగుతున్నారని. వాటి ప్రతి దానికి గూడా మనం సొల్యూషన్ రాసుకొని పెట్టుకోవాలి. వాటిని ప్రాక్టీస్ జేయాలి. నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీ 6థ్-10థ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వాటిలో ఉన్న సమ్స్ అన్నీ ప్రాక్టీస్ జేయాలి. అండ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ తీసుకొని సాల్వ్ జేయాలి. ఒక 5 ఇయర్స్ పేపర్స్ చేయాలి ఇవి. అప్పుడు మనకి టఫ్‌నెస్ తెలుస్తది. అసలు క్వెషన్స్ ఎట్లా అడుగుతున్నారన్నది. సో, ఇది సీసాట్‌కి స్ట్రాటజీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.